MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్రవంతి గారు, లాప్రోస్కోపిక్ సర్జన్, అలాగే సీనియర్ గైనకాలజిస్ట్ కూడా. మరి ప్రెగ్నెన్సీలో చాలా మందికి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు షుగర్ వస్తుంది. షుగర్ అండ్ బీపీ ఇవి కొంతమందికి తర్వాత తగ్గుతాయి, కొంతమందికి తగ్గవు. బట్ మనం ఆ ప్రెగ్నెన్సీలో ఆ షుగర్ అండ్ బీపీని ఎలా డీల్ చేసుకోవచ్చు, అది రాకుండా ముందు నుంచి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడా, లేదా మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్ అయిన గ్యాప్ ఉంటుంది కాబట్టి, ఈ గ్యాప్లో లేదా మనం ముందుగా లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. మ్యామ్, ఇప్పుడు కొంతమంది అడుగుతారు, పెళ్లి అవ్వగానే వెంటనే 1 మంత్‌లోనే వస్తే అప్పుడెలా, అప్పుడే షుగర్స్ వస్తాయి అని చెప్పి. అసలు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు షుగర్ రావడానికి మనం ముందు చేసే పనులు ఏదైనా యాడ్ ఆన్ అవుతాయా? లేకపోతే ఎందుకు వస్తుంది ఈ షుగర్, బీపీ అనేది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు? ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. హ్మ్. జెస్టేషనల్ అంటే ప్రెగ్నెన్సీ అంటేనే జెస్టేషన్. సో ఆ డయాబెటీస్. సో ఓకే. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ టైప్ 1, టైప్ 2 డయాబెటీస్. అంటే టైప్ 1, టైప్ 2 అంటే టైప్ 1 అంటే జెనెటికల్, ఇవి రెండు కూడా చిన్నప్పటి నుంచే ఉంటే టైప్ 1 స్ట్రాంగ్ జెనెటికల్. టైప్ 2 అనేది ఏజ్ వల్ల వచ్చేసి, ఏజ్ తర్వాత వస్తుంది కదా, కొందరికి 40 తర్వాత అది. సో ఇది ఏమైతే ఉందో, బట్ ట్రీట్మెంట్స్ అన్నిటికీ, షుగర్స్ అన్నిటికీ సేమా? సేమ్ ఉంటాయి. ఆ! డిపెండ్స్ అన్నమాట. అంటే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ షుగర్ ఉంది దాన్ని బట్టి వస్తుంటుంది. అంటే సివియర్గా ఉంటే ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, మైల్డ్గా ఉంటే ఒక ట్రీట్మెంట్, బార్డర్ లైన్లో ఉంటే ఒక ట్రీట్మెంట్, అట్లా. సో కమింగ్ టు ద జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో కొత్తగా షుగర్ కనుక్కోవడం. అంటే మాకు ఆల్రెడీ షుగర్ ఉంది, ప్రెగ్నెన్సీ రావడం కాదు. దాన్ని మనం ఆల్రెడీ నువ్వు డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, అది కాదు ఇది. కొత్తగా అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన 3 నెలలకి, 4 నెలలకి సడన్గా షుగర్ ఉందని తెలుస్తుంది. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. దానికి కారణాలు వచ్చి మెయిన్ జెనెటిక్ ప్రెడిలెక్షన్, అంటే జీన్స్లో ఉంది. సెకండ్ది వచ్చి ఏజ్ రిలేటెడ్. అంటే ఇప్పుడు అందరు 30+ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో కొంతమందికి షుగర్ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ద ఏజ్. ఇంకోళ్ళకి మెయిన్ ఒబేసిటీ రిలేటెడ్, అంటే కొంతమంది ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి షుగర్ అనేది వచ్చే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న వేరియస్ రీజన్స్, కొంతమందికి ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది కదా ఆర్గాను, అదేమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు షుగర్ రావచ్చు, అట్లా. సో ఇవన్నీ చిన్న 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 ప్రాబ్లమ్స్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వచ్చేసింది షుగర్. ఎలా కనుక్కున్నారు? రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా ప్రెగ్నెన్సీలో, వాటిల్లో తెలుస్తుంది. అది కాకుండా వీళ్ళకి సడన్గా వెయిట్ ఎక్కిపోవడము, తర్వాత షుగర్కి సంబంధించి కొన్ని సిమ్టమ్స్ మనం చెప్తుంటాం. ఎక్కువ దాహం వేయడం, ఎక్కువ ఆకలి వేయడము, అంటే పాలిడిప్సియా, అంటే ఈ పాలినాక్టిన్ అంటే నాక్టూరియా, అంటే రాత్రులు ఎక్కువ యూరిన్కి వెళ్ళడము, ఇవన్నీ కూడా అయ్యే సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అలాగైనా కనుక్కోవచ్చు. లేదు, రెగ్యులర్ చెకప్లో కొన్నిసార్లు బ్లడ్ షుగర్స్ సడన్గా హై ఉంటే తినక ముందు, తినక తర్వాత చేసి వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. ట్రీట్మెంట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ ఉన్నాయా, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఉన్నాయా అనేది డిపెండ్స్. ఎండోక్రైనాలజిస్ట్ అని మనకి దానికి ఒక స్పెషలిస్ట్ ఉంటారు. గైనకాలజిస్ట్లో కూడా ఇవ్వచ్చు, కానీ ఒక స్పెషలిస్ట్ ఉంటే ఇంకా బెటర్. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్. రాకుండా చేయగలమా అంటే మనం ఏం చేయగలం అంటే రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉండకపోవడమే. అంటే టైంకి పెళ్లి చేసుకొని, టైంకి పిల్లల్ని ప్లాన్ చేసుకొని, 30+ వరకు వెళ్ళకుండా చూసుకోవడం. అంటే ఎర్లీ ఏజ్ ఏజ్ ఎల్డర్లీ కాకుండా చూసుకోవడము, అర్లీగా డయాగ్నోస్ చేసుకోవడము. అంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది ఏదో సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ బాడీ, తొందరగా వీక్ అయిపోతున్నాను, తొందరగా అలసిపోతున్నాను, ఎక్కువ ఆకలేస్తుంది, ఎంత తిన్నా కూడా మళ్ళీ నాకు ఆకలేస్తుంది, ఎక్కువ యూరిన్ వెళ్తున్నాను, ఇలాంటివి అనమాట. ఇవి సిమ్టమ్స్. ఇది కాకుండా మనం చేయగలిగింది ఏంటి, ఒబేసిటీ. అంటే ముందటి నుంచి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే. అండ్ కొంతమంది అంటారు, షుగర్ నేను ఎక్కువ తిన్నాను కాబట్టి నాకు షుగర్ వచ్చిందా అంటారు. అట్లా ఉండదు. షుగర్ ఎక్కువ తింటే నీకేమవుతుంది, ఇల్ హెల్త్, అంటే నువ్వు అంతా ఒబేసిటీ వచ్చేస్తుంది. మెయిన్ ఎక్కువ షుగర్స్ తింటే ఏమవుతుందంటే లావ్ అయిపోతూ ఉంటారు. అంతకు మించి నేను షుగర్ తినడం వల్ల షుగర్ వచ్చిందా అనేది ఉండదు. లేదు, నేను రాత్రి కొంచెం స్వీట్ ఎక్కువ తిన్నాను అందుకని ఇప్పుడు కనిపిస్తుంది షుగర్ అంటారు. అట్లా రాదు. ఇప్పుడు కొత్తగా రాదు, మనకి ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయి ఉండాలి. అందుకని దానికి ఒక ఇండికేటర్ HbA1c అని ఒకటి చేపిస్తాం బ్లడ్లో. అది లాస్ట్ ప్రీవియస్ 6 monthsగా నీ షుగర్ లెవెల్ ఎలా ఉంది అనేది చెప్తుంది.
ఓకే. అలాగైనా చేసుకోవచ్చు. సో దీనికి ట్రీట్మెంట్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు, లేదు కొంతమందికి డయాబెటిక్ డైట్ అని చెప్తారు. అంటే ఫస్ట్ కొన్ని రోజులు డైట్లో మార్చుకొని డైట్ కొని సో కొంతమందికి సెట్ అయిపోతుంది. అంటే డైటరీ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ ఇవి స్టార్ట్ చేస్తే కంట్రోల్కి వచ్చేస్తుంది. ఓకే. లేదు అంటే కంపల్సరీ మళ్ళీ ఇంకా అది ట్రీట్మెంట్. లైఫ్ లాంగ్ ఉంటుందా ఇంకా ఈ అలానే? జెస్టేషనల్ డయాబెటీస్ కొంతమందికి 50-50 ఉమ్. 50% వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అంటే ఇట్ ఓకే. విల్ గో ఇంటూ టైప్ 2 డయాబెటీస్లోకి వెళ్ళిపోతారు. ఓ. కొంతమందికి 50% వాళ్ళకి వన్స్ డెలివరీ అవ్వగానే మాక్సిమం 6 వీక్స్లో నార్మల్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ రాదు. అంటే అది మళ్ళీ నార్మల్గా ఏజ్ రిలేటెడ్ అది వస్తే రావచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా వస్తే రావచ్చు. దట్ ఈస్ నాట్ కంపల్సరీ వస్తుంది అనేదే లేదు. ఇప్పుడు చాలా మందికి ప్రెగ్నెన్సీతోనే బెడ్ రెస్ట్ చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ అయినా మిస్‌క్యారేజెస్ అయినప్పుడు తర్వాత బెడ్ రెస్ట్ చెప్తూ ఉంటారు. సో, ఆ బెడ్ రెస్ట్ వల్ల గూడా ఒక 9 మంత్స్ ఏం చేయకుండా అలానే ఉంటున్నారు. నార్మల్‌గా అయితే మనకి ఇంతకుముందు ఏం చెప్తూ ఉండారు, 9th మంత్ వరకు నేను పని చేశాను. అప్పటి వరకు ఇంట్లో పనులు చేసుకున్నా అని చెప్తుంటారు. బట్ ఇప్పుడున్న జనరేషన్‌కి కొంతమందికి ఇది లేదు. అది కూడా ప్రభావం చూపిస్తుందా వాళ్ళ హెల్త్ మీద? సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు యాహ్! అదే అన్నాను. ఆహా! సెడెంటరీగా కూర్చొని తింటే ఎట్లయినా కూడా లోపల పెరిగిపోతూ ఉంటాయి కదా. అంటే కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తినేస్తారు, ఫ్యాట్ ఎక్కువ తినేస్తారు. హ్మ్. అండ్ కరగట్లేదు కదా, ఫిజికల్ యాక్టివిటీనే లేదు. హ్మ్. అసలు అవసరం లేదు బెడ్ హ్మ్. రెస్ట్. కొన్ని కండిషన్స్ వాటికే బెడ్ రెస్ట్‌లు. హ్మ్. లైక్ బ్లీడింగ్ అవ్వడము, మాయ కిందకు ఉండడం కొన్ని ఉంటాయి. హ్మ్. అది డాక్టర్ చెప్తారు. యూ నీడ్ కంప్లీట్ బెడ్ రెస్ట్, అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ వాళ్ళే తీసుకోవాలి. హ్మ్. నార్మల్ వాళ్ళకి ఏం చెప్తాము, హ్యాపీగా ఆఫీస్‌కెళ్ళండి, ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకోండి, నార్మల్ వాకింగ్ చేయండి. హ్మ్. కొంతమందికి అండర్ సూపర్విజను ఎక్సర్‌సైజులు కూడా చెప్తాం. హ్మ్. ప్రెగ్నెన్సీ ఎక్సర్‌సైజులు అన్నీ చేసుకోవచ్చు. హ్మ్. సో, దానివల్ల ఏంటంటే బాడీకి ఫిట్‌నెస్ ఉంటుంది. ఫిట్‌నెస్ ఓకే. ఉన్నప్పుడు ఇవన్నీ డయాబెటిస్‌లు, హైపర్ టెన్షన్‌లు అవన్నీ రాకుండా ఉంటాయి. ఓకే. ఎవరైతే అలాగా సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో ఉండి ప్రెగ్నెంట్ అయ్యాము అని చెప్పి హ్మ్. 3 పూట్ల కూర్చొని తినడం స్టార్ట్ చేస్తే ఇంకా హ్మ్. ఆటోమేటిక్‌గా ఈ రోగాలొచ్చేస్తాయి. ఇవి అందులో ఏంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. హ్మ్. డయాబెటిస్, థైరాయిడ్, హ్మ్. పీసీఓడీ బీపీ గాని. ఇవన్నీ, బీపీ హ్మ్. గాని. సో, ఇవన్నీ పీసీఓడీ కూడా వచ్చే అవకాశం ఉంటుందా? పీసీఓడీ అంటే ప్రెగ్నెన్సీకి ముందు. ఓకే. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే ఓకే. హ్మ్. మీరు మంచి డైట్ పెట్టుకొని, ఎక్సర్సైజ్ చేస్తే హ్మ్. మనకి ప్రెగ్నెన్సీ అనేది ఫ్రూట్‌ఫుల్‌గా ఎళ్తూ ఉంటుంది. హుహుహుహు. ఇప్పుడు మదర్‌కి షుగర్ వస్తుంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. ఆ షుగర్ అనేది మళ్ళీ బేబీకి ట్రాన్స్‌ఫర్ అయ్యే లేదా హ్మ్. వచ్చే అవకాశం ఉంటుందా ఆ! ఫ్యూచర్‌లో ఏదైనా? బేబీకి షుగర్ రాకపోవచ్చు గానీ, సడెన్ షుగర్స్ పడిపోవడము, మదర్ ట్రీట్మెంట్‌లో ఉంటారు గాబట్టి, పుట్టంగానే వీళ్ళకి షుగర్స్ పడిపోవడము అలాగా. హ్మ్. అండ్ కొంతమందికి ట్రీట్ చేయలేదనుకోండి, హ్మ్. రకరకాల అదేంటి ఏమంటారు అనామలీస్ అంటాం. హ్మ్. అంటే లోపాలతో పుడతారు. ఓహ్! మదర్‌కి షుగర్ ఉండి, ఓకే. ట్రీట్మెంట్ తీసుకోకపోతే. హ్మ్. హ్మ్. కొన్ని అంటే కొన్ని ఏమంటారు గుండెకి సంబంధించిన జబ్బులు అలాంటివి వస్తాయి. హ్మ్. అందుకని ఒకవేళ ప్రీవియస్ షుగర్ ఉన్నా, లేదు ఇప్పుడు ట్రీట్మెంట్‌లో మీకేమైనా షుగర్స్ కనిపిస్తున్నా, హ్మ్. వెంటనే ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. బేబీకి డిఫెక్ట్స్ రాకుండా. ఓకే. సో, మదర్‌కి షుగర్ ఉంటే బేబీకి షుగర్ రావడం అనేది ఉండదు గానీ, అంటే మళ్ళీ జెనెటికల్‌గా. హ్మ్. అంటే ఈ బేబీ ఫీమేల్ అయ్యుండి రేపు ప్రెగ్నెన్సీలో అట్లాంటివి ఇష్యూస్ తప్పితే ఫేస్ చేసే అవకాశం ఇప్పుడు ఉంటుందా? డైరెక్ట్‌గా షుగర్ రాదు. హ్మ్. అన్‌లెస్ అదర్‌వైజ్ ఈమెకి జెనెటికల్‌గా టైప్ 1 డయాబెటిస్ వచ్చేది ఉండింటే జీను అది ఇంకా హ్మ్. తప్పదు. ఓకే. కానీ మదర్‌కి జెస్టేషనల్ డయాబెటిస్ ఉంటే బేబీకి షుగర్ రావడం అనేది ఉండదు. హ్మ్. అదొక రాంగ్ కాన్సెప్ట్. హ్మ్. హ్మ్. కానీ పుట్టంగానే మదర్‌కి ఉండే షుగర్ ట్రీట్మెంట్ వల్ల బేబీ షుగర్స్ పడిపోతాయి. సో, హ్మ్. మేమేం చేస్తాము డెలివరీ అవ్వంగానే బేబీ షుగర్స్ చెక్ చేసి అవసరాన్ని బట్టి ఫీడింగ్ తొందరగా ఇవ్వడము. హ్మ్. ఏదో ఒకటి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకే. అంతకు మించి హ్మ్. బేబీకైతే ఏముండవు. వెల్ కంట్రోల్డ్ ఉంటాయి. హ్మ్. వెల్ కంట్రోల్ లేకపోతే మాత్రము హ్మ్. బేబీ అంటే ఫీటస్ అంటాం. హ్మ్. రకరకాల ప్రాబ్లమ్స్‌తో పుడతారు. సో, బీ ఓహ్! కేర్‌ఫుల్. హ్మ్. మనం ఒకవేళ గానీ ఏజ్డ్ ఉన్నాము, హ్మ్. వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నామంటే బెటర్ టు చెక్ యువర్ షుగర్స్. హ్మ్. నా షుగర్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకోండి. హ్మ్. అబ్సల్యూట్‌గా నార్మల్ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఓకే. అసలు షుగర్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి. ప్రెగ్నెన్సీలో షుగర్ రాలేదు వాళ్ళకి. వాళ్ళు షుగర్ పేషెంట్స్, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇక్కడ కూడా కాంప్లికేషన్స్ ఎక్కువుండే అవకాశం ఉంటుందా? అవును. ఆ షుగర్ కంట్రోల్‌లో లేకపోతే ఈ పిండానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. అందుకని హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ అయన్నీ మాట్లాడతాం మేము. హ్మ్. ఈ హ్మ్. లెవెల్ ఇలా ఉంది గాబట్టి పిండము సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవచ్చు. హ్మ్. సో, చాలా బీ కేర్‌ఫుల్. చాలా బ్యాలెన్స్డ్‌గా ఎళ్ళాలి అక్కడ. హ్మ్. ఎలాగంటే ఎక్కువ అయ్యకూడదు, తక్కువ అయ్యకూడదు ట్రీట్మెంట్. సో, హ్మ్. రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి, ప్రాపర్ ట్రీట్మెంట్ పెట్టాలి, బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూసుకోవాలి. ఇవన్నీ సైమల్టేనియస్‌గా జరుగుతూ ఉంటాయి. ఓకే. మ్యామ్ ఇప్పుడు నార్మల్‌గా షుగర్ పేషెంట్స్ అంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయినప్పుడు ఇన్సులిన్ తీసుకోవడమో, టాబ్లెట్సో ఉంటుంది గదా! వీళ్ళకెలా ఉంటుంది ప్రెగ్నెన్సీ లేడీస్‌కి మెడికేషన్ అనేది? ట్రీట్మెంట్స్ అవే కానీ హ్మ్. సేమ్
తక్కువ ఉందనుకోండి, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే కొంచెం డైట్ గురించి చెప్తాం ఫస్ట్. ఆ. డైట్, ఎక్సర్సైజ్ చేసి అప్పుడే మెడిసిన్ వద్దు అంటాము. ఉమ్, లేదు కొంతమందికి బెటర్ పెట్టేసుకోవాలంటే టాబ్లెట్స్ పెడదాం. ఉమ్, లేదు ఇన్సులిన్ ఈజ్ సేఫెస్ట్. సో లేదు కంపల్సరీ ఇన్సులిన్ పెట్టాలి అంటే పెట్టేస్తాం. ఓకే. సో డెలివరీ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటాం. షుగర్స్ తగ్గినాయా? కొందరు ఊరికనే తగ్గిపోతాయి. డెలివరీ అవ్వంగానే తగ్గిపోతాయి. ఉమ్, అప్పుడు మళ్ళీ అన్నీ తీసేయాలి. లేకపోతే మళ్ళీ చాలా ప్రాబ్లమ్ అయితది. అంటే ఉమ్, షుగర్స్ పడిపోతాయి గదా! మనం ట్రీట్మెంట్స్ ఇస్తే. ఉమ్, సో అలాగా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అయితే నాన్ ప్రెగ్నెంట్‌కి, ప్రెగ్నెంట్‌కి ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయి. ఉమ్, ఇట్స్ డిపెండ్ ఆన్ ద సివియారిటీ. ఓకే. ప్రెగ్నెన్సీకి సెపరేట్ మందులైతే ఏముండవు. ఉమ్, ఉమ్, నార్మల్‌గా ఎవరైతే షుగర్స్ ఉండే వాళ్ళకి వాడతామో అదే. బట్ రిక్వైర్మెంట్‌ని బట్టి. ఉమ్, ఇప్పుడే స్టార్ట్ చేయాలా? ఇన్సులిన్ అవసరమా? టాబ్లెట్స్ అవసరమా? దాన్ని బట్టి. మళ్ళీ ఎలాగ వాటిని ట్యాపర్ చేయాలి. సడన్ ఇన్సులిన్ దాకా కూడా వెళ్ళాల్సిన ఆ! సిచ్యువేషన్ వస్తాయా? చాలా. ఓకే. ఉమ్, ఇన్సులిన్ చాలా అవసరం పడతది ఉమ్, చాలా వాళ్ళకి. ఉమ్, బట్ ఇన్సులిన్ సడెన్‌గా తీసేయకుండా ఉమ్, ట్యాపర్ చేసుకుంటూ అంటే తగ్గించుకుంటూ ఉమ్. వాళ్ళకి ఆ ట్రీట్మెంట్‌ని తీసేస్తాం. ఓకే. ఓకే. సో, ఇలా ఉంటుందనమాట ప్రాసెస్. ఇఫ్ వాళ్ళకి ఇంకా కంటిన్యూ అయిందనుకోండి, ఇంక లైఫ్ టైమ్ ఇలా కంటిన్యూ ఇంక చేసుకుంటూ అంతే. ఇంక ఉండాల్సిందే. తప్పదు. మేబీ ఇన్సులిన్ లేకుండా టాబ్లెట్స్ తోటి మేనేజ్ చేసేయొచ్చు. ఓకే. లేదు మనం ఎంత పెట్టినా టాబ్లెట్స్‌తో అవ్వట్లేదంటే తప్పదన్నట్టు ఇన్సులిన్ కంటిన్యూ చేస్తాం. ఓకే. ఓకే. సో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరైనా గానీ చక్కగా కూర్చుందాం, ప్రెగ్నెన్సీ వచ్చిందని మాత్రం ఎవరు అనుకోకండి. కొంచెం ఇప్పటివరకు యాక్టివ్‌గా లేకపోయినా యాక్టివ్‌గా ఉండండి మీకోసం అండ్ మీ బేబీ కోసం గూడా. ఇంకెలాంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నా గానీ కామెంట్స్ చేయండి. తప్పకుండా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. థాంక్ యూ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.